హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని కైట్ సల్వార్ ఒకటి అలాగే ధోతి సల్వార్ ఒకటి చూద్దాము. రెండు సల్వార్స్ చాలా ఈజీయే, పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. మనకైతే ధోతి సల్వార్ బాగుంటుంది, టాప్తోని మనం పేరప్ చేయొచ్చు. అంతకుముందు నేను షేర్ చేశాను వీడియో. ఈ వీడియోలో మాత్రం ముందు పేపర్ కటింగ్ చూద్దాము, అలాగే మినియేచర్ మోడల్స్ కూడా చూపిస్తాను. ధోతి సల్వార్ నేను స్టిచ్ చేసుకుంది అది కూడా చూపిస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు కైట్ సల్వార్ పేపర్ కటింగ్ చూద్దాము. ఇలాగా ఫ్యాబ్రిక్ అనుకోండి, పిల్లలకైతే మినిమమ్ 1.5-2 మీటర్స్ అంటే మీ పిల్లల ఏజ్ బట్టి అలాగే హైట్ బట్టి అనమాట తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ట్రయాంగిల్ షేప్లోని. ఇక్కడ నుంచి లెంత్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. లెంత్ ఆఫ్ ద కైట్ సల్వార్ పాయింట్ చేసుకొని ఫోల్డ్ చేసేయాలి. అక్కడికి బెల్ట్ వస్తుందండి కైట్ సల్వార్కి, కాబట్టి బెల్ట్ పార్ట్ అనేది మైనస్ చేసేయాలన్నమాట. బెల్ట్ అనేది మినిమం 6 ఇంచెస్ ఉంటే బాగుంటుంది, అది మైనస్ చేస్తూ ఇక్కడ లెంత్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇలా 2 ట్రయాంగిల్స్ లాగా ఫోల్డ్ చేసాము. ఇక్కడ నుంచి సేమ్ లెంతే మనం మళ్ళీ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ సపోజ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాము లెంత్, నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ లెంత్ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇదేమో వేస్ట్ లైన్ అవుతుందన్నమాట, నడుము కొలత వేస్ట్ లైన్ ప్లస్ 2.5 ఇంచెస్ సీమింగ్ ఉండాలి. సీమింగ్ కంపల్సరీ సరిపోతుంది, 2.5 తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే 3 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు. మ్యాక్సిమమ్ 2.5 సరిపోతుంది అనమాట మీ పిల్లల నడుము కొలత బట్టి. ఇఫ్ సపోజ్ ఈ వేస్ట్ లైన్ మెజర్మెంట్ తీసుకోగా ఇంకా స్పేస్ ఇంకా మిగిలిపోయింది, క్లాత్ ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా అయిపోతుంది అన్నప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి ఇలా లైన్ డ్రా చేసుకొని అక్కడ కట్ చేసి అక్కడ స్టిచ్ చేసేయాలన్నమాట. జస్ట్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా స్పేస్ అయితే ఏదైతే ఉందో ఇలాగా మార్క్ చేసి అక్కడికి అది ట్రిమ్ చేసేయడమే. స్టిచ్ చేసినప్పుడు స్టిచ్ చేసేయాలి, స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు అది జాయిన్ చేసేయాలన్నమాట. లేదు సరిపోతే ఉంచేయడమే, మ్యాక్సిమం సరిపోతుంది. లేనప్పుడు ఇలా ఫాలో అవ్వడమే. ఇప్పుడు క్రాచ్ మార్కింగ్ చూద్దాము. ఇది ఆల్రెడీ బెల్ట్ మనం తీస్తాం కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకొని క్రాచ్ అనేది మార్క్ చేసుకోవాలి. పిల్లలకు కాబట్టి 7-8 ఇంచెస్ వరకు ఇక్కడ క్రాచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బెల్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది మీ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలి. పిల్లలకు కాబట్టి క్రాచ్ విడ్త్ అనేది 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 1.5-2 ఇంచెస్ లేదా 2.5 మ్యాక్సిమమ్. అంతేనండి, చాలా ఈజీ అనమాట. ఇలాంటి సల్వార్స్ పిల్లలకి పెప్లం టాప్తో కానీ లేదా షార్ట్ టాప్స్లో కానీ పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనుకోండి, దీంతో బెల్ట్ తీయాలి. క్రాచ్ ఇలా కట్ చేసిన తర్వాత బాటమ్ లెగ్ పార్ట్ అలా ఉంచేయచ్చు. బాటమ్ పార్ట్లోని లెగ్ పార్ట్ ఓపెన్ పార్ట్ అనేది కాస్త హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఆన్ ఫోల్డ్లో తీసుకున్నాం కాబట్టి 2 లెగ్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి అన్నమాట. సపరేట్ చేసేస్తున్నాను ఇలాగా. రిమైనింగ్ పీసెస్తోని బెల్ట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసేయాలి మెజర్మెంట్స్ ప్రకారంగాను. బెల్ట్ లెంత్ అనేది ఇందాక చెప్పినట్టుగా మినిమం 6 ఇంచెస్ ఉంటే బాగుంటుంది. సో ఇదనమాట, ఇలా వస్తుంది కైట్ సల్వార్. కటింగ్ చాలా ఈజీ అంటే తొందరగా కూడా అయిపోతుంది. మీ పిల్లలకి మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ బాటమ్ పార్ట్లోని ఇందాక చెప్పినట్టుగా హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈ సల్వార్కి బాటంలోని లెగ్ ఓపెన్ అనేది మినిమం 6-7 ఇంచెస్ ఉంటే సరిపోతుంది పిల్లలకు కాబట్టి. ఇంకా బాటమ్ పార్ట్ హెమ్మింగ్ చేసేయాలి, లెగ్ పార్ట్. సో ఇదండి కైట్ సల్వార్ కటింగ్, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూద్దాము. నేను పెద్దగా స్టిచ్చింగ్ పార్ట్ చూపించను. నా దగ్గర క్లాత్స్ అనేవి ఇలాగ సెపరేట్గా ఉన్నాయి పీసెస్. క్లాత్ అనేది సింగిల్ పీస్ ఉంటే ఇందాక ఎలా చూపించానో అలాగ కట్ చేసేసి సరిపోతుంది. ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మినియేచర్ మోడలే కాబట్టి టోటల్ లెంత్ 9 or 10 ఇంచెస్ వరకు తీసుకుంటాను. డాల్కే నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. 1 ఇంచ్ సీమింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను.
ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ క్లాత్ అనేది నేను సెపరేట్గా 2 పీసెస్ కింద తీసుకున్నాను కాబట్టి 1 ఫోల్డే చేశాను ట్రయాంగిల్ లాగా. సో ఇదేమో వేస్ట్ పార్ట్ అనమాట. ఇది ఇక్కడేమో మనం మెజర్మెంట్ తీసుకొని ఇందాక చూపించినట్టే కట్ చేయాలి. వేస్ట్ పార్ట్ అనేది సీమింగ్తో పాటు మెజర్ చేసుకొని ఇలా కట్ చేసేయాలన్నమాట. కైట్ సల్వార్ లాగా సేమ్ ఇందాక పేపర్ మీద ఎలా చూపించానో అలాగే, కాకపోతే ఇక్కడ మనకి 2 పీసెస్ కింద తీసుకున్నాం కాబట్టి ఈ మెథడ్ ఫాలో అయ్యాను. కట్ చేసిన పార్ట్ దగ్గర ఓపెన్ అయిపోతుంది కాబట్టి అది స్టిచ్ చేసేయాలన్నమాట. వేస్ట్ పార్ట్ అనేది ఇలా సీమింగ్తో పాటు తీసుకొని ఈ సైడ్నే ఇలాగా స్టిచ్ చేసేయడమే. కాస్త ఎక్స్ట్రా ఉంచాను ఎందుకంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత అక్కడికి సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఎప్పుడైనా క్లాత్స్ సెపరేట్గా ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. కటింగ్ అంతా సేమే, ఇందాక పేపర్ కటింగ్ చూపించినట్టే. సింగిల్ క్లాత్ పీస్ ఉంటే ఇందాక పేపర్ కటింగ్ ఎలా చూపించానో సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, మార్క్ చేసుకొని. ఇప్పుడు క్రాచ్ పాయింట్ అనేది మార్క్ చేయాలి. బెల్ట్ సెపరేట్గా మనం యాడ్ చేస్తాం కాబట్టి మెజర్మెంట్ చూసుకుంటూ తీసుకోవాలి. విడ్త్ అనేది ఇందాక చెప్పినట్టుగా పిల్లలకే కాబట్టి 1.5 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో క్రాచ్ అనేది ఇలా కట్ చేసేసాను. బెల్ట్ పార్ట్ కూడా వేస్ట్ బెల్ట్ ఇలా తీసుకున్నాను అనమాట. కాస్త ఎక్స్ట్రా ఉంచాను. మినియేచర్ మోడల్ కైట్ సల్వార్ కాబట్టి టోటల్ లెంత్ ఇక్కడ నాకు 8.5 9 ఇంచెస్ దాకా రావాలి. సీమింగ్తో కలిపి ఇలా వచ్చింది 11 ఇంచెస్. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అనమాట. పైన మనకి కేసింగ్ కూడా వస్తుంది కదా బెల్ట్కి. ఇప్పుడు స్టిచ్ చేసేద్దాము. స్టిచ్చింగ్ పార్ట్ అనేది పెద్దగా నేనేమి చూపించట్లేదు. ఈ పార్ట్ అనేది ఓపెన్ వచ్చింది కదా, సెపరేట్గా తీసుకోవడం వల్ల క్లాత్ ఇది క్లోజ్ చేసేయాలన్నమాట బోత్ లెగ్స్కి. నెక్స్ట్ ఇప్పుడు క్రాచ్ పార్ట్ ఇలా జాయిన్ చేసేస్తున్నాను. క్రాచ్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత లెగ్స్ జాయిన్ చేసేయాలి. తర్వాత బెల్ట్ అటాచ్ చేసి కేసింగ్లోని ఎలాస్టిక్ కానీ లేకపోతే డోరీ కానీ అటాచ్ చేసేయడమే. ఇలా వేస్ట్ బ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్తో కలిపి స్టిచ్ చేసేయడమే, రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి. వేస్ట్ బ్యాండ్కి ఇలాగా పైన కేసింగ్ కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా లెగ్ పార్ట్స్ అటాచ్ చేసేయడమే. బాటంలోని హెమ్మింగ్ చేసిన తర్వాత వేస్ట్ బ్యాండ్కి ఎలాస్టిక్ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఎలాస్టిక్ కానీ డోరీ కానీ అంతేనండి, చాలా సింపులే ఈ సల్వార్. పిల్లలకి చాలా చాలా బాగుంటాయి ఇలాంటి సల్వార్స్ అన్నవి. వాళ్ళకి పెప్లం టాప్తో కానీ షార్ట్ టాప్స్తో కానీ పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది. ఇంట్లో మామ్స్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఖాళీ టైంలోని. స్టిచ్ చేయడానికి కాంట్రాస్ట్ కలర్ థ్రెడే యూస్ చేశాను, జస్ట్ డిస్ప్లే కోసం అనమాట. మినియేచర్ మోడలే కాబట్టి ఎగ్జాంపుల్కి ఇలా వస్తుందన్నమాట.
వేసిన తర్వాత అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పెప్లం టాప్తో పేరప్ చేశాను అనమాట. పిల్లలకి చాలా చాలా బాగుంటాయి ఇలాంటి మోడల్స్. నెక్స్ట్ ఇప్పుడు ధోతి సల్వార్ కటింగ్, పేపర్ కటింగ్ ఒకటి చూద్దామండి. జస్ట్ పేపర్ కటింగే చూపిస్తాను. అది కూడా చాలా చాలా ఈజీయే. ధోతి సల్వార్ అడల్ట్స్కి అనమాట. కిడ్స్కి గర్ల్స్కి ఎలాగో బాగుంటుంది. అడల్ట్ సైజు మినిమమ్ 3.5-4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉండాలి. ప్లీట్స్ వస్తాయి కాబట్టి 2 లెగ్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి అనమాట. ఇలాగా సెంటర్లో ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా ఇలా కట్ చేసేయాలి. ఆ మిగిలిన ఫ్యాబ్రిక్తోనే బెల్ట్ తీయాలి. బెల్ట్తో పాటు చెప్తున్నాను, ఇది కూడాను బెల్ట్ వస్తుంది ఈ మోడల్కి. ఇది క్రాచ్ అనమాట. క్రాచ్ మీ మెజర్మెంట్స్ ప్రకారంగా మార్క్ చేసుకోవాలి. ఆపోజిట్లో ఇలాగా కార్నర్ నుంచి 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేయాలన్నమాట. బాటమ్ లెగ్ పార్ట్లోని మినిమమ్ 7 or 8 ఇంచెస్ లేదా 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు హెమ్ చేసేయాలి. బాటంలోని ఇలా 1 ఇంచ్ లోపలికి కట్ చేసి కూడా హెమ్ చేసేయచ్చు. టాప్లోని ఇలా ప్లీట్స్ వస్తాయన్నమాట బోత్ లెగ్స్కిను. మెజర్మెంట్స్ ప్రకారం ఇలా కట్ చేసేయడమే, ఇంకా అంతేనండి. ఇది కూడా చాలా సింపులే కటింగ్. ఇలా సెపరేట్ చేసేయడమే. బెల్ట్ ఇప్పుడు తీయాలి, వేస్ట్ బెల్ట్ అన్నది. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనుకోండి. ఇక్కడ ఇలా బెల్ట్ పార్ట్ కట్ చేయాలి. లెంత్ అనేది మినిమం 6-7 ఇంచెస్ ఉంటే బాగుంటుంది, కేసింగ్ వస్తుంది కాబట్టి. సో ఇదన్నమాట కటింగ్. ముందుగా క్రాచ్ స్టిచ్ చేసిన తర్వాత ప్లీట్స్ ఇవ్వాలి. రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి ఇలా స్టిచ్ చేసేయాలి క్రాచ్. హెడ్ని కూడా 3 ఇంచెస్ దాకా కట్ చేసాం కదా కార్నర్ నుంచి, అవి కూడా స్టిచ్ చేసిన తర్వాత ప్లీట్స్ అనేవి ఇలా తీసుకోవాలన్నమాట. అవుటర్ ప్లీట్స్, శారీ ప్లీట్స్ లాగా. బ్యాక్ సైడ్ కూడా అలాగే తీసుకోవాలి ప్లీట్స్. ప్లీట్స్ స్టిచ్ చేసేసిన తర్వాత ఫైనల్గా వేస్ట్ బెల్ట్ అటాచ్ చేసేయడమే, అంతేనండి. చాలా సింపుల్. సో ఇదన్నమాట, ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ పార్ట్ అయితే చూపించలేదు. సో ఇదన్నమాట ధోతి, ఇలా వస్తుంది. చాలా బాగా వస్తుంది. ప్లీట్స్ పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. లాంగ్ బిఫోర్ నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇలా ఉంటుంది. పిక్స్ యాడ్ చేస్తాను నేను. తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే వాటితో ట్రై చేయొచ్చు. ముందు జస్ట్ మనకి ప్యాంట్ ఎలా అయితే ఈజీగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కాకపోతే ప్లీట్స్ ఇస్తాము, శారీ ప్లీట్స్ లాగా అనమాట. అదొక్కటే ఎక్స్ట్రా. అదే మనం షోరూమ్కి వెళ్ళి ఇలాంటివి కొంటే మాత్రం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. మనం కస్టమైజ్ బయట చేయించుకున్న కాస్ట్ తీసుకుంటారు. మనమే ఇలా ట్రై చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. ఇంతేనా అనిపిస్తుంది ధోతి అనేది. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఇది. కైట్ సల్వార్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. కైట్ సల్వార్ కూడా ఫంక్షన్ వేర్ గా వేయొచ్చు పిల్లలకి. ధోతి ఇలా వస్తుంది అనమాట. ఉమెన్ కి లుక్, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఐడియా కోసం చెప్పి ఈ వీడియో చేశానండి. డెఫినెట్గా మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.